హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజైతే మన దగ్గర చికాగో బ్రాండ్ నుంచి 2 ఛానల్ యాంప్లిఫైయర్ ఉందన్నమాట. చికాగో అనేది వెరీ ఫేమస్ బ్రాండ్, చాలా మందికి తెలిసి ఉంటుంది. మనకి మోస్ట్ సెల్లింగ్ లో మనకి టాప్ లో ఉండేది వచ్చేసి వరల్డ్ టెక్, ఆటోస్టార్, ఎస్ఎన్బి, చికాగో. ఇవి మనకి మోస్ట్ గా బడ్జెట్ లో సేల్ అయ్యేవి. మరి మీరు హై రేంజ్కి వెళ్ళిపోతే అప్పుడు మీరు సోనీ, జేబిఎల్ దానికి వెళ్ళవచ్చు. మీరు బడ్జెట్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ క్లాస్ ఏబీ యాంప్లిఫైయర్ గురించి చూస్తుంటే మాత్రం ఇవి మీకు చాలా మోస్ట్ సెల్లింగ్ బ్రాండ్స్ అని చెప్పుకోవచ్చు. చికాగో కూడా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ బ్రాండ్, చాలా మందికి తెలిసి ఉంటుంది. మీలో ఎవరికైనా చికాగో బ్రాండ్ గురించి తెలిసినా ఆర్ ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్నా సరే డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఈ వీడియోలో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, మనకి బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, మనకి దీనిపైన ఏ సబ్-వూఫర్ యూజ్ చేసుకోవచ్చు, ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు, దీని పవర్ సప్లై మనం ఎలా ఇవ్వాలి, సబ్-వూఫర్ సెక్షన్ ఎలా ఇవ్వాలి, అన్ని ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లానే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న సబ్-వూఫర్ కూడా మీకు చూపిస్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో అయితే మాత్రం. వీడియో అయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తాలూకా లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చార్జ్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు పర్చేస్ చేస్తే బాక్స్ అనేది ఎట్లా వస్తుంది అనమాట, చికాగో బ్రాండ్ నుంచి మనకి బాక్స్ ప్యాకింగ్ ఇట్లా రావడం జరుగుతుంది అనమాట. మీకు మోడల్ నేమ్ చూసుకుంటే CA902 దీని మోడల్ నేమ్, క్లాస్ ఏబీ యాంప్లిఫైయర్. ఇదైతే మాత్రం మనకి బాక్స్లో చూసుకుంటే ఒక యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేస్తున్నారు. యూజర్ మాన్యువల్తో పాటు మనకైతే ఫ్యూజ్ క్యారియర్స్, ఫ్యూజ్ సాకెట్స్ రెండు అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకైతే యాంప్లిఫైయర్ ఉంది. ఇది మీకు యాంప్ అయితే పౌచ్ ప్యాకింగ్ అంటే ఒక ముచ్చి ప్యాకింగ్తో రావడం జరుగుతుంది. మనకి యాంప్ ఓపెన్ చేసి చూసుకుంటే యాంప్ మనకి ఇట్లా ఉంటుంది అనమాట. చికాగో బ్రాండ్ నుంచి బ్లాక్ కలర్ మనకైతే రావడం జరుగుతుంది. మీకు వెరీ బల్కీ ఉంది, పైన మొత్తం మీకు హీట్ సింక్ లాగా ఉంటుంది అనమాట. మీకు ఎంత హీట్ అయినా అబ్జర్వ్ చేసుకునే విధంగా మీకు అయితే డిజైనింగ్ ఉంటుంది, వెరీ బల్కీ ఉంటుంది అండ్ అట్లానే వెరీ అట్రాక్టివ్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మీకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు, బిల్డ్ క్వాలిటీ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట, ఫ్లాట్ ఉంటుంది. మీకు ఫ్రంట్లో చూసుకుంటే మీకు మొత్తం లైన్స్తో చాలా అట్రాక్టివ్ డిజైన్తో మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది, బల్కీ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మీరు దీని సైడ్లో చూసుకుంటే మనకైతే పవర్ సెక్షన్ అండ్ నెక్స్ట్ సబ్-వూఫర్ సెక్షన్ మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రెండు మీకు పెట్టి చూపిస్తే ఎలా కనెక్షన్ ఇవ్వాలి, ఏమేమి వైర్స్ దీనికి జాయిన్ చేయాలి అన్నీ మీకు చూపిస్తాను. దీని ఆపోజిట్ సైడ్లో మనకైతే ఇవి మెయిన్ సాకెట్స్ ఎక్కడ ఉంటాయి, మీరు ఎంత ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, లైన్ ఇన్, లైన్ అవుట్, అండ్ నెక్స్ట్ మీకు గెయిన్ ఎంత పెంచుకోవాలి అన్నీ మీకు అయితే ఇక్కడ ఉంటాయి. ఇవి కూడా మీకు పెట్టి చూపిస్తా. ఫస్ట్ మనం దీని పవర్ సప్లై ఇవ్వడానికి మన దగ్గర ఏమేమి ఉండాలో చూద్దాం ఒకసారి. మన దగ్గర అయితే రెడ్, బ్లాక్ 2 వైర్స్ అయితే తీసుకోండి. నేనైతే మాత్రం ఈ క్లిప్స్ తీసుకుంటున్నాను. నా దగ్గర 2 పిన్ వాకరేడ్ ఉంది, నేనైతే ఇది తీసుకుంటున్నాను. దీని నుంచి మీరు అయితే ఈజీగా ఇచ్చుకోవచ్చు. ఇది మీకు క్లిప్పింగ్ అన్నట్టు మీరు ఓపెన్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కడ జాయిన్ చేసుకోవచ్చు. ఇలాగా నేను ఇది తీసుకుంటున్నాను. ఒక రెడ్ మైనస్ అంటే బ్లాక్ ఇలా మీరు తీసుకోండి. దీంతోపాటు ఒక స్మాల్ వైర్ కూడా తీసుకోండి, లూప్ లైన్ లాంటిది, ఇది లూపింగ్ వైర్ అన్నట్టు ఒక స్మాల్ లూప్ వైర్ తీసుకోండి. ఇవి మీరు ఎలా ఫిట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. మీరు సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, మీరు ఈజీగా మీరే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం క్లియర్గా చూసుకుంటే స్టార్టింగ్ మనకి గ్రౌండ్ ఉంది, దాని పక్కన REM ఉంది, దాని పక్కన +12 వోల్ట్ ఉందన్నమాట. మనం గ్రౌండ్ అంటే మైనస్, ఇది బ్లాక్ వైర్ వస్తుంది, REM +12 ఈ రెండు కలిపి మనమైతే ఒక లూప్ వైర్ లాంటిది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇన్నిటికీ మనం లూపింగ్ వైర్ ఇవ్వాలి. చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం జాయిన్ చేసుకున్న వైర్ ఉంది కదా, ఈ 12 వోల్ట్ దీంట్లో ఫస్ట్ పెట్టుకోండి. స్క్రూ మనం కొంచెం లూజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ ప్లస్ అన్నది ఇందులో పెట్టేయాలి. రెండు మనం జాయిన్ చేసాం కదా ఆల్రెడీ, రెండు మనం ఇది టైట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో పీస్ ఉంది కదా, ఈ రెడ్ మనం ఇక్కడ జాయిన్ చేసుకున్నది, ఇది తీసుకెళ్ళి REMలో పెట్టండి. REM మనం లూజ్ చేసేసి REMలో ఇది పెట్టేయండి. ఫుల్గా లూజ్, బాగా పిన్స్ అన్న బాగా టైట్ ఉంటాయి మీకు. ఇది లూజ్ చేసిన తర్వాత ఇది మీకు టైట్ చేసుకోండి. ఈ రెండు మనం అయితే ఫిట్ చేసుకున్నాం, లూప్ వైర్ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు ఈ మొత్తం మన లూప్ అయిపోయింది. ఇది మనకి గ్రౌండ్ అనమాట. గ్రౌండ్ అంటే మనకు మైనస్ వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. REM +12 ఈ రెండు మనకి లూప్ వైర్ ఉండాలి, మెయిన్ వైర్ ప్లస్లో ఉండాలి. గ్రౌండ్ అన్నది మైనస్ అనమాట. ఇప్పుడు -10 లూజ్ చేస్తున్నాను. లూజ్ చేసి ఈ మైనస్ అన్నది ఇందులో ఇలా పెట్టుకొని టైట్ చేసేయండి. మనకైతే పవర్ సప్లై రెడీ అయిపోయినట్టే. అంతే, మనకి సింపుల్గా చేసుకోవాలంటే గ్రౌండ్ ఇది, మైనస్ అన్నది మనకి ఎప్పుడు బ్లాక్, బాగా గుర్తుపెట్టుకోండి. REM 12 రెండు కలిపి లూప్ వైర్ ఒకటి ఇచ్చాము, ప్లస్ దీనికి ఇది ఇచ్చాము. ఇది మనం చేసుకుంటే మాత్రం మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకైతే ఇలా సింపుల్గా వైరింగ్ అనేది అయిపోద్ది అనమాట. ఇది ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పవర్ సెక్షన్ చూసాం కదా, ఇప్పుడు మనం సబ్-వూఫర్ సెక్షన్ చూద్దాం ఎలా ఇవ్వాలి అని. ఫ్రెండ్స్, మనం ఇది సెక్షన్ చూసాం కదా, ఇప్పుడు మనం పవర్ సెక్షన్ చూసాం కదా, ఇప్పుడు మనం స్పీకర్ సెక్షన్ చూద్దాం. ఈ సబ్-వూఫర్ మనం ఎట్లా పెట్టాలో చూద్దాం ఒకసారి. మనం చూసుకుంటే ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది కదా, అంటే మనకి 2 ఛానల్ అన్నట్టు. మనకి 2 ఛానల్ యాంప్లిఫైయర్ కాబట్టి ఇదొక సెక్షన్ ఉంటుంది. మీరు ఏ సబ్-వూఫర్ యూజ్ చేసినా ఒక సెక్షన్ మాత్రం యూజ్ చేయండి, ఇంకోటి అట్లా ఫ్రీగా ఉన్నాయండి. ఫస్ట్ మనం దీనికి ఎలా ఇవ్వాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనకి మైనస్ ఉంది కదా, మైనస్ అనేది మనకి బ్లాక్ అనమాట. బ్లాక్ అనేది మనం ఇందులో పెట్టాల్సి ఉంటుంది. ఇలా దీనికి మనం టైట్ చేసుకుంటే మనకి మైనస్ ఇది, అండ్ నెక్స్ట్ మనకి ప్లస్ సాకెట్ ఇది అన్నట్టు.
రెండు మనం ఫిట్ చేసుకోవడమే అంతే. ఈ పవర్ సెక్షన్ చాలా ఈజీగా ఉంటుంది. మనకి సబ్ ఊఫర్ సెక్షన్ చాలా ఈజీ. ఇది కొంచెం డిఫికల్ట్ కాబట్టి ఇది మీకు చెప్పాను కదా, అట్లా మీరు పెట్టుకోండి. లూపింగ్ వైర్లో ఈ రెండు మీరు మైనస్ ప్లస్ కరెక్ట్ చూసి పెట్టుకొని చూడొచ్చు. ఇక్కడ మీకు మైనస్ ప్లస్ క్లియర్గా ఉంది కదా, అట్లా మీరు చూసి పెట్టుకుంటే బెటర్ అనమాట. ఈ రెండు మీరు తీసుకెళ్ళి ఈ రెండు ఉన్నాయి కదా ఇవి, దీన్ని మీరు సబ్ ఊఫర్కి ఇచ్చుకుంటే సరిపోద్ది. ఇంతే మీకు బ్యాక్ సైడ్ పవర్ సెక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఫ్యూజ్ క్యారియర్స్ ఇచ్చారు చూసారా. మనకి ఈ పవర్ సెక్షన్ గురించి ఈ ఫ్యూజ్, అండ్ నెక్స్ట్ మనకి ఈ స్పీకర్ సెక్షన్ అంటే సబ్ ఊఫర్ సెక్షన్ గురించి ఈ ఫ్యూజ్, అట్లా మీకు అయితే బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటాయి అనమాట. మనకి ఇదొక సెక్షన్ దీని ఫ్యూజ్, ఇదొక సెక్షన్ దీని ఫ్యూజ్. మనకి ఇది మెయిన్ పవర్ సెక్షన్. మన కంట్రోలింగ్ సెక్షన్ దీని ఆపోజిట్ సైడ్లో ఉంటుంది. అది చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ రెండు సెక్షన్స్ కంప్లీట్ చేసాం కదా, ఎలా పవర్ సప్లై ఇవ్వాలి అండ్ నెక్స్ట్ ఎలా మనకి సబ్ ఊఫర్ సెక్షన్ ఇవ్వాలి మీకు క్లియర్గా చెప్పాను చూసారా. మీరు దాని ఆపోజిట్ సైడ్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్లో మనకి మొత్తం సెక్షన్స్ ఇక్కడ ఉంటాయని చెప్పాను కదా, మీకు గెయిన్ ఎంత పెంచుకోవాలి అవన్నీ. మనం ఈ సెక్షన్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనకైతే పవర్ ఆన్ అయింది. పవర్ ఆన్ అవగానే మనకైతే గ్రీన్ కలర్ ఇండికేటర్ అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు మీకు గ్రీన్ కలర్ ఇండికేటర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది మీకు గ్రీన్ కలర్ ఇండికేటర్ పవర్ ఆన్ అయినట్టు. దాని పక్కన మనకైతే HPF అని ఒక నాబ్ లాంటిది కంట్రోల్ ప్రొవైడ్ చేశారు. దాని పక్కన మనకి LPF అని మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దానిపైన మనకి ఒక నాగల్ స్విచ్ లాంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మీకు ఆన్ ఆర్ ఆఫ్ లాంటిది స్విచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ చూసుకుంటే మనకి HPF ఉంది, దాని పక్కన ఫుల్ ఉంది, దాని పక్కన మనకి LPF అయితే రాసి ఇవ్వడం జరిగింది అనమాట. HPF అంటే మీకు హై పవర్ ఫ్రీక్వెన్సీ. మీకు హై పవర్లో కావాలి అంటే మీరు దాన్ని ఇట్లా పక్కకి పుష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు పక్కకు పెట్టుకుంటే మీకు HPF ఆన్ అవుతుంది. మీరు అక్కడ నుంచి ఇక్కడ మీకు రెగ్యులేటర్ ఇచ్చారు కదా, మీరు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. మీకు హై పవర్ కావాలంటే మీరు పెంచుకోవచ్చు, లేదా మీకు లో ఫ్రీక్వెన్సీ ఉండాలి, లో పవర్ ఫ్రీక్వెన్సీ మీకు కావాలి అంటే మీకు ఇట్లా లో పవర్ ఫ్రీక్వెన్సీ మీరు పెట్టుకోవాలన్నమాట. లేదు మీకు ఫుల్ ఉండాలి, మీకు ఫ్రీక్వెన్సీ ఫుల్గా రావాలి అంటే మీరు సెంటర్లో పెట్టుకుంటే సరిపోద్ది అన్నట్టు. ఇది మీకు దాని తాలూకా యూజ్ అనమాట. హై పవర్, ఫుల్, లో పవర్ ఫ్రీక్వెన్సీ మొత్తం మనకైతే 3 ఉంటాయి. దాని పక్కన మనకి అవుట్పుట్ రాసి ఇవ్వడం జరిగింది. ఇది మీకు అవుట్పుట్ అయితే మనకు అవుట్పుట్ అంతగా యూజ్ ఉండదు. దాని పక్కన మనకి ఇన్పుట్ ఉంది చూసారా. మీకు ఇన్పుట్ అంటే మనం యూజ్ చేస్తున్న డెక్ నుంచి దీనికి మనం కనెక్షన్ ఇవ్వాలన్నట్టు. దీని నుంచి మనకి దీనికైతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సబ్ ఊఫర్ ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంచాం కదా, ఈ 2 జాక్స్ అనేది దీనికి పెట్టగానే సబ్ ఊఫర్ మనకి యాక్టివేట్ అవుతుంది. చూడండి ఒకసారి. మనం సింపుల్గా ఫస్ట్ మనం డెడ్లో పెట్టేస్తాం. ఇప్పుడు మనకి సబ్ ఊఫర్ యాక్టివేట్ అవుతుంది చూసారా. మీకు వెంటనే యాక్టివేట్ అయిన సబ్ ఊఫర్ మీకు ఈ కనెక్షన్ ఇవ్వగానే మీకు సబ్ ఊఫర్ అనేది ఆన్ అవుతుంది అనమాట. అది కూడా మీకు ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫ్రీక్వెన్సీ తగ్గించాను అనుకోండి, తగ్గించేసిన తర్వాత ఇప్పుడు మన సబ్ ఊఫర్ తీస్తే మనకు అవుట్పుట్ తక్కువ వస్తుంది. ఇప్పుడు చూడండి మీకు ఫ్రీక్వెన్సీ తగ్గించాను కదా, ఇప్పుడు పెడుతున్నాను. ఇందాకంతా మీకు బేస్ పంచ్ ఉండదు. ఫ్రీక్వెన్సీ తగ్గి మన గెయిన్ తగ్గిస్తే మనకి చూసారా వెంటనే ఆఫ్ అయిపోయింది. మీరు ఒకవేళ గెయిన్ ఫుల్గా పెట్టండి, గెయిన్ మనం ఫుల్ పెంచాం. ఇప్పుడు మనం సబ్ ఊఫర్ అవుట్పుట్ తీద్దాం ఒకసారి. అవుట్పుట్ చూసారా మీకు తీయగానే ఎంత పవర్ అనేది బయటకు వస్తుందో. అంటే మీరు గెయిన్ పెంచుకున్న దాన్ని బట్టి సబ్ ఊఫర్ మీకు బేస్ పెరుగుతుంది అనమాట. మీకు గెయిన్ పైన మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను గెయిన్ ఫుల్లో ఉంచాను. ఇప్పుడు మనం ఇన్పుట్ పెట్టి చూద్దాం ఎంత ఎఫెక్ట్ వస్తుంది. మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి ఎంత ఎఫెక్ట్ వస్తుందో ఇప్పుడు దానికి. చూసారా మీకు పెట్టగానే ఎంత ఎఫెక్ట్ అనేది వైబ్రేషన్ వచ్చిందో. ఇది మీ గెయిన్ మీరు అడ్జస్ట్ దానికన్నమాట. మీరు బేస్ పంచ్ మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ రెండు మీకు ట్రెబుల్, బేస్, మీరు ట్రెబుల్ ఎంతకంటే అంత ఇలా మీరు సెంటర్లో పెట్టుకుంటే మీకు బెటర్. ఇది దీని తాలూకా బ్యాక్ సైడ్ తాలూకా యూజెస్ అయితే మాత్రం ఆప్షన్స్ ఇవి మీరు ఇట్లా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గెయిన్ మీరు పెంచుకున్న కొద్దీ సబ్ ఊఫర్ మీకు అంత ఎక్కువగా పర్ఫార్మ్ చేస్తుంది అన్నట్టు. ఈ డెక్ నుంచి వచ్చే అవుట్పుట్ అన్నది మనం దీని ఇన్పుట్లో ఇవ్వాలి. ఇక్కడ మీరు హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ, ఫుల్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది పవర్ తాలూకా ఇండికేటర్ అనమాట. ఇది ఓవరాల్గా దీని బ్యాక్ సైడ్ సెక్షన్ అయితే. ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తం ఓవరాల్గా మొత్తం యాంప్ మొత్తం మనం కవర్ చేసేసాము. మనం పవర్ సప్లై ఎలా ఇవ్వాలో చూసాము, సబ్ ఊఫర్ సెక్షన్ చూసాము, అండ్ నెక్స్ట్ ఆపోజిట్లో లైన్ ఎలా ఇవ్వాలో చూసాము, అండ్ నెక్స్ట్ మనం గెయిన్ ఎలా పెంచాలి, తగ్గించుకోవాలి, అన్ని ఫుల్ డీటెయిల్గా చూసాం కదా. ఇప్పుడు మనం సబ్ ఊఫర్ చూద్దాం. నా దగ్గర అయితే ప్రెసెంట్ ఆర్గాక్స్ కంపెనీ నుంచి 12 ఇంచెస్ సబ్ ఊఫర్ ఉందన్నమాట. మీకు బాక్స్ ప్యాకింగ్ అయితే ఇట్లా రావడం జరుగుతుంది. ఆర్గాక్స్ బ్రాండ్ నుంచి మీకు క్రీమ్ కలర్ బాక్స్ ప్యాకింగ్ వెరీ అట్రాక్టివ్ ఉంది. బాక్స్ ప్యాకింగ్ కూడా నాకు నచ్చింది. మనం దీని సబ్ ఊఫర్ చూద్దాం. వెరీ ప్రీమియం మెటీరియల్ ఐటమ్ ఇది. మీకు పేపర్ క్వాలిటీ కానీ ఏమైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు సబ్ ఊఫర్ అయితే మీకు రెడ్ కలర్ పేపర్తో రావడం జరుగుతుంది. ఆర్గాక్స్ బ్రాండ్ నుంచి మీకు టాప్లో మొత్తం సిల్వర్ కలర్ వస్తుంది. మీకు అయితే మాత్రం వెరీ అట్రాక్టివ్ ఉంటుంది. మీకు సబ్ ఊఫర్ మాత్రం పర్ఫార్మెన్స్ ఎక్కడ తగ్గదు. దీనికి మనం కనెక్షన్ ఇద్దాం కదా, దీనికి కనెక్షన్ ఇచ్చినా సరే మీకు బేస్ పంచ్ అవన్నీ చెక్ చేసి చూపిస్తాను.
ఎట్లా వస్తుంది ఏంటి అని మీకు టెర్మినల్స్ కూడా మనకి అనుకున్న విధంగా ఉంటాయి. డైరెక్ట్గా మీరు ఇలాగా ప్రెస్ చేసి మీరు వైర్స్ పెట్టేయచ్చు. వెరీ బల్కీ ఉంటుంది, అలాగని వెరీ లైట్ వెయిట్ ఉండదు, అట్లా ఉంటుంది. మీకు మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ టైప్ వస్తుంది. మీకు మ్యాగ్నెట్ కూడా హెవీ ఉంటుంది. ఫుల్ వాటర్ ప్రూఫ్ పేపర్తో రావడం జరుగుతుంది ఆర్గాక్స్ బ్రాండ్ నుంచి. మనం చెక్ చేద్దాం ఒకసారి దీని అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం. రెండు కాంబినేషన్ మీకు చూద్దాం. మ్యాగ్నెట్ కూడా వెరీ బల్కీ ఉంటుంది, చాలా బాగుంది. సబ్‌వూఫర్ అయితే మాత్రం మనం ఇవన్నీ సెటప్ చేసి పర్ఫార్మెన్స్ ఎట్లా వస్తుందో చూద్దాం ఒకసారి. మాత్రమే ఫాలో అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దీని తాలూకా అవుట్పుట్ అనేది మీకు బేస్ పంచ్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది అన్నది. మీకు మొత్తం ఓపెన్ అని పెట్టాను నేను, ఏది కూడా బాక్స్లో ఫిట్ చేయలేదు. అయినా సరే మీకు వాయిస్ క్లారిటీ ఎక్కడ తగ్గలేదు. బేసిక్ మాత్రం ఇది ఎక్కువ రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఓపెన్లో ఉంది కాబట్టి. మీరు బాక్స్లో పెట్టుకుంటే ఆ బాక్స్ ఎఫెక్ట్ మీకు బయటకు వస్తుంది. సబ్‌వూఫర్ ఎఫెక్ట్ మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది అన్నట్టు. మీకు ఎలా అనిపించింది ఈ సెటప్ మొత్తం? చికాగో యాంప్ మీకు నచ్చిందా లేదా? అండ్ నెక్స్ట్ ఆర్గాక్స్ తాలూకా బ్రాండ్ మీకు తెలుసా లేదా అన్నీ మీకు డౌన్ కామెంట్లో నాతో షేర్ చేసుకోండి, మాట్లాడదాం. మీకు ఎలా అనిపించింది? ఇంకా బెటర్ వీడియోస్ కావాలి అంటే కూడా డౌన్ కామెంట్ చేయండి, అక్కడ నుంచి నేను మీకు రిప్లై ఇస్తాను. బెటర్గా వీడియోస్ ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలానే మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.